ఒకటి 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 రెండు 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 మూడు ఇవన్నీ ర్యాంకులు అనుకున్నారా? కాదు, సబ్జెక్టులు. అసలు ఏం జరిగిందంటే నార్మల్ గా కాలేజ్కి వెళ్ళాం, లంచ్ బ్రేక్, లంచ్ తింటున్నాం. అందరూ బయట వేరే గ్రూప్ వాళ్ళు గట్రా హడావిడి తెగ తిరిగేస్తున్నారు, సిగ్నల్ ఆగట్లేదు, అది అంటున్నారు, ఇది అంటున్నారు. ఏంట్రా అని అడిగితే సడన్ గా 4 సెమ్ రిజల్ట్స్ వచ్చినాయి రా అన్నారు. ఒక్కసారిగా మా అందరి గుండెల్లో రాయి పడ్డది. సరే రిజల్ట్ చూసుకుందాం సైట్ చూస్తుంటే సైట్ ఏమో ఓపెన్ అవ్వట్లేదు. పక్క గ్రూప్ వాళ్ళు ఏమో తెగ ట్రై చేస్తున్నారు, వాళ్ళకి ఓపెన్ అవ్వట్లేదు, మాకు ఓపెన్ అవ్వట్లేదు. మాకు చిరాకు వచ్చి ఇంకా తర్వాత చూసుకుందాంలే, ఏదన్నా రిజల్ట్ మారిపోద్ది అండి, తర్వాత చూద్దాం పక్కాడే. ఒక గంట తర్వాత రిజల్ట్ చూసుకున్నాం, అనుకున్నదే అయింది. అందరికీ మ్యాథ్స్ అందరికి ఒక సబ్జెక్ట్ ఉండిపోయింది. అదే మా హేమంత్ గారు లాంటి వాళ్ళు 2-3 టాపర్లకు మాత్రమే ఆల్ క్లియర్ అయింది. అజయ్ గడికి, అఖిల్ గడికి ఒక సబ్జెక్టు, నాకు వేరే గడికి, వికీ గడికి, తేజ గడికి 2 సబ్జెక్టులు ఉండిపోయినాయి. మా పవన్ గడికి అయితే 4 ఆగిపోయినాయి. అందుకే ఇంత దిగాలుగా కూర్చున్నాడు. అంటే ఎందుకని ఎక్కువ ఆగిపోయిన ఉన్నారు, తక్కువ అయిపోయిన ఉన్నారు. వాళ్ళందరూ ఏమన్నారంటే రిక్వెస్ట్ చేశారు నన్ను, మా ప్లీజ్ మామ వీడియో పెట్టదు మామ, తీయొద్దు మామ, నీ వీడియోలు మా ఇంటికి చూస్తారో మళ్ళీ చెక్ చేస్తారో వద్దురావు అని అడిగితే నేనే వదిలేసాను. రిజల్ట్ చూసి మా అమ్మ ఏమంటదని చిన్న భయం ఉంది. సర్లే ఉంది, బాగానే రాసాము కానీ ఫెయిల్ అయ్యాము, ఈసారి ఇంకా బాగా చదివి బాగా రాస్తాము, పాస్ అవుతాం. ఫైనల్ గా నేను ఏమంటానంటే, క్రికెట్ మాస్టరే కాలేదా, పేపర్ బాయ్ టు ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం కథ వినలేదా.